ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్. స్థానిక బోధన్ పట్టణంలో గల పీఆర్టీయూ భవన్లో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఎన్ బాలరాజ్, ఎండీ మోషన్లు మాట్లాడుతూ రేపటి నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కావున ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదవబోయే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చూడాలి. అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్లు వెంటనే సకాలంలో అందించాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలి. నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని, వీటన్నిటినీ విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా మరియు డివిజన్ స్థాయిలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన నిర్వహించాలి. ప్రతి తరగతికి సరిపడా కామన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్లు, బూట్లు లాంటి అమ్మకాలు పాఠశాలల యాజమాన్యాలు జరపకుండా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఎక్కడ సమస్యలు తలెత్తినా విద్యార్థి సంఘాలుగా మేము ఎప్పటికప్పుడు ఎదిరిస్తూ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు తల్లారి సంజయ్, డి కిరణ్, రాజన్న, మోహన్, ప్రశాంత్, రాజులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో ఎండీ మోషన్, విద్యార్థి సంఘాల జేఏసీ ప్రచార కార్యదర్శి, బోధన్ డివిజన్.